అమ్మా వెళ్ళగానే ఉత్తరం రాయిపోం వెళ్ళొస్తాను కమలా. విషర్ ఇక్కడ వైన్ విస్కీ బ్రాండీ బీర్ ఏదైనా దొరుకుతుందా? అది పర్మిట్ ఉన్న వాళ్ళకేనండి, మాకు మందులో కూడా దొరకదు. డ్రై ప్లేస్ అంటే ఎండు. హలో మీరు తడి దేశంలో బ్రతికే తరగలాదుల్లో. క్వైట్ రైట్. అది సరే, రెస్టారెంట్ అంటే మనుషులు ఉండే భోజన హోటల్ ఏదైనా కాఫీ హోటల్ ఉండదా? అంతా ఇదేనండి, అట్లా కూర్చోండి. థ్యాంక్ యూ. బాబు మంది ఊరు? మై నేటివ్ ప్లేస్ ఈజ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్. మనకేం పని? నేను ఎలక్ట్రికల్ రిపేరింగ్ ఇంజనీర్. మంత్లీ 350 రూపీస్ పేమెంట్ అంటే 350 రూపాయలు. మా ఊరు ఎందుకు వచ్చారు? ఇక్కడ లక్ష్మీకాంత్ ఉంది, మీకు తెలుసునా? డు యు నో లక్ష్మీకాంత్? ఆమె మాకు చాలా విధాల ఫ్రెండ్. ఆమెను ఒకసారి చుట్టం చూపుగా చూసి పోదామని వచ్చాము. అరే సుబ్బన్న, మన బాబు గారికి గర్రం గర్రం చా తీసుకురా. థ్యాంక్ యూ. మీరు చాలా జంటల్ మ్యాన్. వారు జంట మనిషి కాదయ్యా, ఒంటి మనిషే. దీస్ ఆర్ ఆల్ విలేజ్ పీపుల్. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. నువ్వు ఇంజనీర్ బట్రా? డాక్టర్ గారు ఇంట్లో మాట్లాడు దగ్గర చెప్పు. లక్ష్మీకాంతమ్మ గారు నీకు ఫ్రెండా? చెప్పు. చెప్పేస్తా, ప్రాణం తీస్తాను. గారికి ముక్కలేస్తా. చెప్పు. ఇది ఆగండి, నేను నిజం చెప్పేస్తా. మా డాక్టర్ గారు వారు అమ్మాయి ఎలా ఉందో చూసిరమ్మని పంపించారు. ఊసి రమ్మంటే ఇంటికి వెళ్ళి విచారించాలి గాని ఆ దోశలు వచ్చి డబ్బలు కొడతా. ఊరికన్నయ్య కుర్రయ్య చచ్చిపోతాడు. థ్యాంక్ యూ. డాక్టర్ గారితో చెప్పు. ఏమని చెప్పండి బాబు? చిన్నయ్య గారు చిన్నమ్మ గారు మద్రాసు వెళ్ళారు. అక్కడ చిన్నయ్య గారికి ఆల్ ఇండియా బ్యాంకులో 400 రూపాయలు జీతం అని చెప్పు. ఏమని చెప్తావురా? వేణు గారు. వేణు గారా? చిన్నయ్య గారు చెప్పు, ఏమని చెప్తావరా? మద్రాసులో ఆల్ ఇండియా బ్యాంకులో చెన్నయ్య గారికి 400 రూపాయలు జీతం. అలా చెప్పు. అయ్యా మీ తోటి చిన్నమ్మ గారి కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఆరు పెట్టి నేను తిన్నయి. అమ్మా అమ్మా నేను అడిగింది నీ తిండి సంగతే, అమ్మాయి సంగతే. అమ్మాయి ఎలా ఉందిరా? సంతోషంగానే ఉన్నారండి. ఏదో అంత కళ్ళ ఉన్నట్టు మత్తుగా ఉన్నారండి. ఇప్పుడు మత్తుగానే ఉంటుంది. జీవితం అంతా కలగాదని తెలిసినప్పుడు ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. ఆ బడుద్దా ఎలా ఉన్నాడ్రా? ఎవరండి? చెన్నయ్య గారా? చెన్నయ్య గారు ఎవడరా? అరేనండి, అల్లుడు గారు. నోర్బై. ఆరికి మెడ్రాస్ ఆండాల్ బ్యాంకులో ఉద్యోగం అంటండి. ఆండాల్ బ్యాంక్ అంటూ ఒకటి ఉందట్రా? ఫూల్. మరి ఆడు అవును, మరి ఆడు ఆండాల్ బ్యాంక్ అనే చెప్పాడే. 400 రూపాయలు జీతం అంటండి. 400 రూపాయలు ఇస్తారా వాడికి? ఉంటే 60-70 ఉంటుంది. మీరైతే అంతేలేండి. షటప్. అవునండి. గెట్ అవుట్. గేట్ వేసొచ్చానండి. అరే పోరా ఫూల్. రాజు వెడలెని దిగో, రాజు వెడలే రవితే రాముల దరగ రాజసభకు నేడో రయమునను. రాజు వెడలే రవితే రాముల దరగ రాజసభకు నేడో. రాజు వెడలే రవితే రాముల దరగ రాజసభకు నేడో.
ఘోర కలికి జోహారాన్ని జగములు భారతీయగానో కాలమల్లు కలికాలము పేరు నిలసి వెలుగగానో క్రూరులందరి జోరణ గెలిచిన వీర కలి చూర కలి ఘోర కలి రాజు వెడలి రవితే జాముల దరగ రాజసభకు నేడో ఓహో మంత్రి సత్తముండా ఇదే వచ్చుతున్నాడు రాజోత్తముండా నెలకు 3 వర్షములు అదునున్నా నిండుగా కురియోతున్నవా ఎంత తిరిగి 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 వేశారు నన్ను కానీ అడ్రసే దొరకలేదు ప్రభు. ఆహా, అయితే సినిమాలో బినామీగా ఉండిపోయిందనా? అది మీరు అడగనూకూడదు నేను చెప్పను కూడదు. అయితే సీమకు ఎత్తుకుని పోయి ఉందిరా? ఆహా సీమలు ఎంతైనా ఎత్తుకుపోగలవు ప్రభు. చిచ్చే! అయితే చనిపోయేటప్పుడు వెంట తీసుకుని పోయి ఉందిరా? ఎలా వచ్చారో అలాగే పోతున్నారు ప్రభు. అయితే ఈ డబ్బంతా ఏమై ఉండును? మీరు ఏమనుకోకుండా ఉంటానంటే ఒక్క మాట చెప్పగించము. మరి అంటేనండి ఉన్నవాళ్ళు ఎనపెట్టుల్లోను ఎనపెట్లు లేని వాళ్ళు కావిడి పట్టుల్లోను కావిడి పట్లు లేని వాళ్ళు పిడతల్లోను పిడతలు లేని వాళ్ళు గిడతల్లోను కలకాలం నుంచి సొమ్మంతా కప్పెట్టేశారు బాబు. ఏ బాబు? నీ బాబాయ్ బాబు. అయ్య బాబోయ్! నిజం తెలిసరా ఇవాళనైనా బజాయింతదా ఢంకా సజావైన మన ప్రజాధనాన్ని ఖజానాలలో దాచారా ఇది సహించము ఇక క్షమించము ఇది గ్రహించుము ఇనబెట్టి పగల్గొట్టి ధనం తెచ్చి పంచిపెట్టు పదండి పదండి పదండహో పదండి పదండి పదండహో 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 ఎవరా మీరు? శ్రమజీవులు మీరేనా పరిశ్రమ జీవులు? వాళ్ళకు పై వాళ్ళన్నమాట. మీరేనా? ఎరా ఈ జీవులందరూ ఇక్కడ చేరటానికి ఇదేమో యమనంతం అనుకున్నారా? అర్రే కరకట్టుగా రసేవాడు రాకెట్లోకి వచ్చాడని పిల్లపేరు ఎలాగండి భాగవతం అంటున్నావు. పైదాడు గుల్లప్పాగాయన్ని పట్టుకోకుడు నేను చూడలేదు. వీడు ఊరి గాలిదే నీకు పుట్టింది ఈ రోగం. ఏమిట్రా ఈ దేశం అంతా? రాజు వేషంలో ఉన్నావు. ఊరి సన్నాసి రాజులందరూ బూదులు పట్టి రోజు తుచ్చుకుంటుంటే నీకెందుకు రా ఈ కర్మ? దేశాన్ని రక్షించడానికి కరువు కాటకాలు అరిష్టాలు అన్ని నీ ఇనపెట్టవాలేనట. అందుకని ఈ ఇనపెట్టి పగలగొట్టి అందులో ధనాన్ని ప్రజలకు పంచిపెట్టాలని మా సంకల్పం. నా డబ్బు పంచి పెట్టడానికి నువ్వేమడు? నీ కొడుకుని నాకు అదంతా తెలియదు. నీకంతగా పంచి పెట్టాలనుంటే కష్టపడి సంపాదించుకో, దానం చేసుకో. అయితే కన్నందుకు నువ్వు అన్నం పెట్టు, దానాలకి ధర్మాలకి నేను సంపాదించుకుంటాను. నీ వల్ల ఏమవుతుందిరా సన్నాసి? నా వల్ల ఏమవుతుందా? రిక్షా రాకుండా రిక్షా వరదు రాజకుమారా. నువ్వు నోరు మీరా వంట కుమారా? ఒరే నాయనా, రిక్షా ఎక్కితే గుండె దబ్బురా. అయితే డబ్బిచ్చాయి పెద్ద కారుకుని ట్యాక్సీ పెట్టా ట్యాక్సీ. అమ్మ బాబోయ్, అంత డబ్బే? ఒరే పోనీ ఒక చిన్న ఆటో రిక్షా కొనుక్కోరా. అదే రిక్షాగా దానికి అప్పుడప్పుడు గుండు చెప్పొస్తుంది గారు. అరే అయితే మన పాత కారు ఉందిగా, దాన్ని ప్రైవేట్ ట్యాక్సీగా పెట్టుకోరా. అదరా బంగారం. నాన్న ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు నేను పెట్టులో డబ్బంతా కన్నం పెట్టి ఉన్నదంతా గుర్తెత్తాడు. చూస్తూ కరకట్ట పిల్లపోయారు. ఒరే ఎప్పుడో నువ్వే అంత పని చేసేటట్టున్నావురా. సుపుత్ర, నా కొంప పీకటానికి పుట్టావురా. కరకట్టు వయ్య గారు. నీ తలకట్టు బాబును రాసల్లా చుల్లారా. డొక్కు గారు కొనేవాళ్ళక పెట్టుబడి ఎంతగా అవుతుందేమో అని భయపడుతున్నారు. ఇప్పుడు వడ్డీ డబ్బులు నాకు గిట్టుబాటు అవుతాయి. పొంది పొంది వెళ్ళండి. తల్లి అపచారం, తల్లి అపచారం, ఈ తప్పు క్షమించు తల్లి. నమస్తే. శ్రీమతి కోకిల మన లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు, శ్రీమతి పద్మావతి మన కార్యదర్శి. భార్యనంటే బానిసలుగా భావించే భర్తలకు కళ్ళు తెరిపించటం, బూజుపట్టిన సనాతన ధర్మాల్ని పట్టుకుని ప్రాకులాడుతూ ఇంకా ఈ చీకట్లో మగ్గిపోయే మహిళామణులకు వెలుగు విజ్ఞానం ప్రసాదించటం మన సంఘం యొక్క ఆదర్శాలు. అరే మిమ్మల్ని కూర్చోమనడానికి ఇంట్లో కుర్చీలు కూడా లేవే. మేము వచ్చి 2 రోజులే అయింది. దానికే డబ్బు పారేస్తే బజార్లో సరికొత్త ఫర్నిచర్ అద్దెకు దొరుకుతుంది. అలాగా